హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ టీసాట్. నేను మీ అల్లం సాయి కృష్ణ, ఫ్యాకల్టీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సెషన్లో మనం కెమిస్ట్రీ సబ్జెక్ట్ నుంచి ఒక 3 చాప్టర్ల యొక్క ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ బిట్స్ ఏ విధంగా అడిగారు, అట్లాగే భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడగడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ ఏంది, అట్లాగే మనకు ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ కానీ సబ్జెక్ట్ని ఏ విధంగా క్వశ్చన్ రూపంలోకి మలుస్తున్నారనే విషయాలను క్లియర్గా ఇక్కడ డిస్కషన్ అనేది చేద్దాం. ఫస్ట్ మనం ఈ 3 చాప్టర్ల నుంచి మొదటి క్వశ్చన్ ఒకదాన్ని మనం గమనిస్తే, పదార్థమునకు సంబంధించి ఈ క్రింది వాణిలో సరైనది ఏది? ఎస్ అని మనకి ఈ విధంగా క్వశ్చన్ అడిగిండు. అయితే దీని కింద ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూస్తే, ఇది భారంను కలిగి ఉంటుంది, అదేవిధంగా ఇది స్థలమును ఆక్రమించును అని మనకు 2 స్టేట్మెంట్స్ మనకి ఇవ్వడం జరిగింది. మరి ఈ 2 స్టేట్మెంట్స్ ఇచ్చేసి కింద మనకు 4 ఆప్షన్లు ఇచ్చిండ్రు. మరి దీంట్లో సరైనది ఏదో మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి గమనిద్దాం. క్వశ్చన్, పదార్థమునకు సంబంధించింది ఈ క్రింది వానిలో సరైనది. ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఇది భారంను కలిగి ఉంటుంది. ఎస్, భారంను కలిగి ఉంటుంది. మరి ఇది కొంచెం స్థలాన్ని ఆక్రమించును. ఎస్, ఇది కూడా స్థలాన్ని ఆక్రమించును. ఇక్కడ ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్గానే ఉన్నాయండి. వాస్తవానికి పదార్థం యొక్క డెఫినేషన్ గమనిస్తే, ద్రవ్యరాశిని కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించే దేనినైనా మనం ఏమంటున్నాం? పదార్థం అంటున్నాం. అంటే మనకి ఇక్కడ ద్రవ్యరాశి ఉండాలి, అది కొంత స్థలాన్ని ఆక్రమించాలి. కావున మనకి ఇక్కడ ఏమిచ్చిండు? ఫస్ట్ ఆప్షన్లో భారం ఇచ్చిండు. ద్రవ్యరాశిని కలిగి ఉండి దానిపైన గురుత్వాకర్షణ బలం పనిచేస్తేనే అది దాని యొక్క భారంగా మనం అక్కడ చెప్తాం. కావున ఇక్కడ భారం అంటే ఇండైరెక్ట్గా ద్రవ్యరాశి ఉన్నట్లే. ఈ 2 స్టేట్మెంట్స్ కూడా మనకు కరెక్ట్ అయినాయి. కావున కింద ఆప్షన్స్లలో ఏది కరెక్ట్ ఉంది? ఇక్కడ కేవలం ఏ అని ఉంది, కావున ఇది తప్పు. కేవలం బి అని ఉంది, ఇది కూడా తప్పు. అట్లాగే ఏ అండ్ బి అనేది 2 ఉన్నాయి. కావున మనకు రైట్ ఆన్సర్ ఏది? థర్డ్ వన్ అనేది మనం రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. ఎస్, ఇట్లా మనకు కామన్గా క్వశ్చన్స్ అడుగుతుండ్రు. డెఫినేషన్స్ మీద కూడా ఇట్లాంటి ఏరియాస్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తుంది. కావున ప్రతి టాపిక్ని చదువుకునేటప్పుడు మనకు ఆ డెఫినేషన్స్ అనేవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ని గమనిస్తే, చాలాసార్లు గ్రూప్స్ ఎగ్జామినేషన్స్లో మరి సెంట్రల్ ఎగ్జామినేషన్లో అడగబడిన క్వశ్చన్, పదార్థం యొక్క 4వ స్థితి ఏంది అని మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇక్కడ ఆప్షన్స్ని గమనిస్తే, ప్లాస్మా స్థితి, వాయు స్థితి, ద్రవ స్థితి, ఘన స్థితి అని మనకి ఇక్కడ 4 రకాల స్థితులు ఉన్నాయి. వాస్తవానికి పదార్థంని మనం డివైడ్ చేస్తే, పదార్థం యొక్క స్థితులను డివైడ్ చేస్తే మనకు వచ్చేది ఘన, ద్రవ, వాయు. ఇది మనం ఫిజికల్ సైన్స్లో ఫండమెంటల్స్లో నేర్చుకుంటాం. కానీ ఇంటర్లింకింగ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ నేర్చుకున్నప్పుడు పదార్థం యొక్క 4వ స్థితి గురించి మనం డిస్కషన్ చేస్తాం. ఆ పదార్థం యొక్క 4వ స్థితి ప్లాస్మా స్థితి. మరి ప్లాస్మా అనేది మనకు ఆప్షన్లో ఉందా? ఎస్, ఆప్షన్లో ఉంది. ఎక్కడ ఉంది ఆప్షన్లో? ఫస్ట్ ఆప్షన్లో మనకు పదార్థం యొక్క 4వ స్థితి ప్లాస్మా స్థితి ఉంది. కావున ఆన్సర్ ఏమవుతుంది? మనకు ఫస్ట్ వన్ అనేది అవుతుంది. మరి ప్లాస్మా ఎక్కడ ఉంటుంది? చాలామంది ఆస్పిరెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, మన రక్తంలో ఉండే ప్లాస్మానే ఈ పదార్థం యొక్క 4వ స్థితి అనుకుంటారు. కానీ అది కాదండి. మన రక్తంలో ఉండేది ప్లాస్మానే, బట్ అది పదార్థం యొక్క 4వ స్థితిగా మనం పరిగణించాం. ఈ పదార్థం యొక్క 4వ స్థితి ఎక్కడ ఉంటుంది అంటే, సూర్యుడు, నక్షత్రాల దగ్గర ఈ పదార్థం యొక్క 4వ స్థితి అనేది ఉంటుంది. సార్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ప్లాస్మా అనేది సూర్యుడు, నక్షత్రాల దగ్గర ఉంటుంది. మరి ప్లాస్మా ఎట్లా ఉంటుందంటే, వాస్తవానికి వాయు రూపంలో ఉన్నదానికి కొంచెం ఉష్ణాన్ని అందిస్తే, అంటే అత్యధిక ఉష్ణాన్ని లేదా అత్యధిక ఉష్ణోగ్రత వద్ద మనం వేడి చేస్తే ఏమైపోతుంది? ఈ వాయు రూపంలో ఉన్నది ఇంకో రకంగా మారుతుంది, వేరే రూపంలోకి మారుతుంది. ఆ రూపాన్ని మనం ఏమంటున్నాం? ప్లాస్మా అంటున్నాం. కావున ఇది పదార్థం యొక్క 4వ స్థితి చెప్పొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగిండు, ఫ్యూచర్లో కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంది. ఇదే క్వశ్చన్కి రిలేటెడ్గా మనకి ఇంకో క్వశ్చన్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. పదార్థం యొక్క 5వ స్థితి ఏంది? వాట్ ఈస్ ద 5th స్టేట్ ఆఫ్ మ్యాటర్ అంటాం. 5th స్టేట్ ఆఫ్ మ్యాటర్ బీఈసి, బోస్ ఐన్స్టీన్ కండెన్షన్ స్టేట్ లేదా బోస్ ఐన్స్టీన్ కండెన్షన్ స్థితి అని అంటాం. ఇది పదార్థం యొక్క 5వ స్థితిగా మనం చెప్పొచ్చు. ఈ 2 మన క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. అదేవిధంగా 4వ స్థితిని కూడా ఇంతకుముందు ఏమడిగిందంటే, సూపర్ హీటెడ్ గ్యాస్ అని అడిగిండు. సూపర్ హీటెడ్ గ్యాస్ అన్నాడు. ఈ క్రింది వాటిలో ఏది సూపర్ హీటెడ్ గ్యాస్? ప్లాస్మా అనేది సూపర్ హీటెడ్ గ్యాసెస్గా చెప్పచ్చు. అదేవిధంగా ఇంకొక ఎగ్జామ్లో ఏమడిగిండు? ఈ క్రింది వాటిలో సూపర్ కూల్డ్ గ్యాస్ ఏదని అడిగిండు. సూపర్ కూల్డ్ గ్యాస్. ఎస్, బీఈసీ అనేది సూపర్ కూల్డ్ గ్యాస్. మొత్తం మీదుగా ఈ టాపిక్ నుంచి మనకు 4 అంశాలు తెలిసినాయి. పదార్థం 4వ స్థితి ప్లాస్మా స్థితి తెలిసింది, పదార్థం 5వ స్థితి బీఈసీ తెలిసింది. ఈ ప్లాస్మా అనేది ఎక్కడ ఉంటుంది? సూర్యుడు
సూర్యుడు నక్షత్రాల దగ్గర ఉంటుంది. సూపర్ హీటెడ్ గ్యాస్ ఏది? ప్లాస్మాగా చెప్తున్నాం. సూపర్ కూల్డ్ గ్యాస్గా బీఈసీని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ 4 క్వశ్చన్స్ కూడా ఫ్రీక్వెంట్గా మనకి ఎగ్జామ్లలో అడుగుతున్నారు కావున ఈ టాపిక్స్ అన్నింటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే, ఏ స్థితిలోని కార్బన్ డైఆక్సైడ్ని పొడి మంచుగా పిలుస్తారు? ఏ స్థితిలోని కార్బన్ డైఆక్సైడ్ని పొడి మంచుగా పిలుస్తారో కామన్గా వర్డ్ డ్రై ఐస్ అని కూడా అడగచ్చండి ఎగ్జామ్లలో. చాలా ఎగ్జామ్లలో కూడా కొన్ని ఇంగ్లీష్ టర్మినాలజీ కూడా యూజ్ చేస్తారండి, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం అనేది లేదు. డ్రై ఐస్ అని దేన్ని అంటాం? మనకు అందరికీ తెలుసు, సింపుల్గా డైరెక్ట్ చెప్తే ఘన కార్బన్ డైఆక్సైడ్ని డ్రై ఐస్ అంటాం. చాలాసార్లు క్వశ్చన్ ఇట్లా మనకు డైరెక్ట్గా వచ్చింది, కానీ ఇక్కడ నీ క్వశ్చన్లో చిన్న స్లైట్ చేంజ్ చేసి ఏ స్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అని వాళ్ళే మెన్షన్ చేసిన కావున ఘన రూపంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని మనం ఏమంటున్నాం? పొడి మంచు అంటున్నాం, డ్రై ఐస్ అంటున్నాం. బేసిక్ క్వశ్చన్ అండి, గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఇంకా ట్రెండింగ్ క్వశ్చన్స్లలో ఏ విధంగా అడుగుతున్నారంటే, పెళ్ళిళ్ళు కానీ రిసెప్షన్స్ కానీ హల్దీ ఫంక్షన్స్లలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వెనక నుంచి పొగలు వస్తున్నాయి. ఆ పొగలకు గల కారణం ఏంది? డ్రై ఐస్గా చెప్పొచ్చు. అట్లాగే టీవీ షోలు, స్టేజ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఆ స్టేజ్ ప్రోగ్రాంలలో పొగలు రావడానికి గల కారణం ఏంది? డ్రై ఐస్గానే మనం చెప్పడానికి ఛాన్స్ అనేది ఉందండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఘన రూపంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ పైన 1 అట్మాస్ఫియర్ పీడనాన్ని తగ్గిస్తే అది నేరుగా ఏ విధంగా మారుతుంది? వాయు రూపంలో మారుతుంది. ఘన రూపంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ పైన 1 అట్మాస్ఫియర్ పీడనాన్ని తగ్గిస్తే అది నేరుగా వాయు రూపంలోకి మారుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో మన క్వశ్చన్ ఇంత సింపుల్గా నువ్వు చదువుకున్నది వస్తానే గ్యారెంటీ ఎప్పుడూ ఉండదండి. నువ్వు ఏవైతే చదువో అవే నీకు ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో కొంచెం ఎక్కువగా తెలుసుకొని ఉండాలి. ఎన్ని అట్మాస్ఫియర్ల పీడనాన్ని మారిస్తే అది నేరుగా వాయు రూపంలోకి వస్తుంది? 1 అట్మాస్ఫియర్. మరి 1 అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 101.3 కిలో పాస్కల్స్. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. 1 అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 101.3 కిలో పాస్కల్గా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఈ 4 అంశాలు కూడా ఈ క్వశ్చన్ రిలేటెడ్గా మనకు ఉంటాయి కనుక వీటన్నింటినీ మనం నేర్చుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సహజ వాయువులో 100కి 90% ఉండేది ఏంటి? ఎస్, ఈ క్వశ్చన్ దాదాపు ఒక 4 సార్లు ఎగ్జామ్స్లలో అడిగిండు. గతంలో గ్రూప్ 1లో ఒక 2 సార్లు అడిగిండు, గ్రూప్ 2లో ఒకసారి అడిగిండు, గ్రూప్ 4లో కూడా ఒకసారి అడిగిండండి. ఈ ఒకటే టాపిక్ నుంచి 4 సార్లు మన గతంలో క్వశ్చన్స్ వచ్చినాయి. అందుకే క్వశ్చన్ నేను మీ ముందుకు తీసుకొచ్చిన. సహజ వాయువు అంటే ఏంటి? ఎస్, మనం కాంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటున్నాం. ఈ సహజ వాయువు మనం ఎవ్రీడే లైఫ్లో అనేక రకాలుగా ఉపయోగిస్తున్నాం. ఈ సహజ వాయువులో ఉండే వాయువు ఏది అంటే మీథేన్ అనేది మనం ఇక్కడ చెప్పొచ్చు. 4వ ఆప్షన్లో మనకు మీథేన్ కనబడుతుందండి. ఎస్, CH4 అండ్ ఫార్ములా ఉంటుంది. కార్బన్ మరియు హైడ్రోజన్, ఇది ఒక హైడ్రోకార్బన్ అండి. ఈ హైడ్రోకార్బన్ మీథేన్ని మనం ఎవ్రీడే లైఫ్లో వివిధ రకాలుగా డొమెస్టిక్ పర్పస్ కానీ లేదా ఇంటి దగ్గర కానీ మనం ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించాలి. మరి ఆప్షన్లలో మిగిలిన ఏమి ఇచ్చిందండి? హైడ్రోజన్ ఇచ్చిండండి, సల్ఫర్ డయాక్సైడ్ ఇచ్చిండండి, హీలియం ఇచ్చిండండి. హైడ్రోజన్ని 1 కిలోగ్రామ్ హైడ్రోజన్ని మండిస్తే అన్నిటికంటే ఎక్కువ ఉష్ణం విడుదల అవుతుంది. ఇది ఎక్కువ క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. కానీ ఇది సహజ వాయువులు ఉండడానికి ఛాన్స్ లేదండి. హీలియం అనేది మనకు జడ వాయువు అండి. ఇది స్టేబుల్గా ఉంటుంది. ఇది వేరే దాంతో రియాక్ట్ కావడానికి ఛాన్స్ అనేది లేదు. ఈ సల్ఫర్ డయాక్సైడ్ విభిన్న రకాల ఫ్యూయల్స్ని బర్న్ చేసినప్పుడు మనకు విడుదల అవుతుంది. ఎస్, ఇది మాత్రం సహజ వాయువులో ఉండదు. ఒకవేళ వివిధ రకాల ఫ్యూయల్స్ బర్న్ చేసినప్పుడు విడుదలయ్యేది ఏది అడిగితే మనం సల్ఫర్ డయాక్సైడ్ చెప్పొచ్చు. కానీ ఇక్కడ సహజ వాయువులో ఉండేది ఏది? మీథేన్గా చెప్పొచ్చు. ఇదే విధంగా దీనికి రిలేటెడ్ చాలాసార్లు క్వశ్చన్గా మనకు అడిగినరు. ఏమడిగినరు? CNG అని కూడా మనకి ఎగ్జామ్లు ఇవ్వచ్చు. CNG ఇచ్చిన CH4 ఏమని చెప్పొచ్చు. అట్లాగే LPG ఇస్తే ఏంటి? LPGలో ఉండే వాయువులు ఏంది? ప్రోపేన్ ప్లస్ బ్యూటేన్ చెప్పొచ్చు. ప్రోపేన్ ప్లస్ బ్యూటేన్ అంటాం. C3H8 అండి. ప్రోపేన్ అంటే C3H8, బ్యూటేన్ అంటే C4H10గా మనం చెప్పొచ్చు. ఇట్లా ఫార్ములాస్ కూడా మనకి ఇచ్చి కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఇందాక దీంట్లో మీథేన్ ఇచ్చిండు, భవిష్యత్తులో మీథేన్ ఇయ్యడు. మీథేన్ ప్లేస్లో CH4 ఇస్తాడు. కావున నీకు ఇక్కడ CH4 కూడా గుర్తుంటే బాగుంటుంది. అందుకోసం నేను ఏమంటున్నా, దీని రిలేటెడే ఇక్కడ సహజ వాయువు అనకుండా నీకు ఏమంటాడు? CNG అని మెన్షన్ చేయొచ్చు. CNG అంటే
కాంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటాం. ఇట్లా కూడా నీకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. దీనికి రిలేటెడ్ ఏమంటున్నా, ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. ఈ ఎల్పిజిలో ఉండే వాయువులను గుర్తించండి అంటాడు. ఒక్కొక్కసారి కేవలం బ్యూటేనే ఇస్తాడు, కానీ కొన్నిసార్లు ప్రోపేన్ ప్లస్ బ్యూటేన్ కూడా మనకి ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది. ఇది కూడా గతంలో 4 సార్లు ఎగ్జామినేషన్స్లో మనకు అడగడం అనేది జరిగింది. ఆ విషయాన్ని ఆస్పిరెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండే కాకుండా మనకి ఇంకా కొన్నిసార్లు అడగబడిన క్వశ్చన్, బయోగ్యాస్లో ఉండే వాయువు ఏది, గోబర్ గ్యాస్లో ఉండే వాయువు ఏది అని కూడా గతంలో క్వశ్చన్స్ వచ్చినాయండి. బయోగ్యాస్లో ఉన్న, గోబర్ గ్యాస్లో ఉన్న ఆన్సర్ గోస్ టు మీథేనే. బయోగ్యాస్ అని ఇచ్చిన ఆన్సర్ మీథేనే, గోబర్ గ్యాస్ ఇచ్చిన ఆన్సర్ మీథేనే, సిఎన్జి ఇచ్చిన ఆన్సర్ మీథేనే, లేదా సహజ వాయువు ఇచ్చిన ఆన్సర్ మీథేనే. సో మొత్తం ఇది గుర్తుపెట్టుకోవాలి. దీనికి రిలేటెడ్ ఈ ఎల్పిజిని కూడా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, నేను ఇందాకనే చెప్పిన క్వశ్చన్, వంట గ్యాస్లో ఉండేది ఏంటి అని అన్నాడు. ఎస్, వంట గ్యాసు ఇందాక క్వశ్చన్కి రిలేటెడ్గానే ఉంది, అక్కడ కూడా మనం డిస్కషన్ చేసినాం. వంట గ్యాస్లో ఉండేదాన్ని అసలు వంట గ్యాస్గా దేన్ని ఉపయోగిస్తున్నాం, ఎల్పిజిని మనం ఉపయోగిస్తున్నాం. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, సిఎన్జి కాంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. అకార్డింగ్ టు ద టెక్స్ట్ బుక్స్ అయితే మనకు 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్ దాంట్లో సిఎన్జిని వాహనాల కోసం ఉపయోగిస్తున్నామని, ఎల్పిజిని వంట కోసం ఉపయోగిస్తున్నామని క్లియర్గా బుక్లో రాయడం జరిగింది. కానీ టెక్నాలజీ అనేది మారుతుంది. ఈ టెక్నాలజీ మారినప్పుడల్లా ఏమవుతుంది, ఉపయోగించే విధానాల్లో మార్పు వస్తుంది. మొన్నటి వరకు కేవలం సిఎన్జిని మాత్రమే మనం వాహనాల కోసం ఉపయోగించినాం. ఫ్యూచర్లో వెహికల్స్ యొక్క ఇంజన్స్లో మాడిఫికేషన్ జరిగినప్పుడు ఈ ఎల్పిజిని కూడా వాడుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మనకు వచ్చే సిలిండర్స్లో యూటిలైజ్ చేసే విధానాలలో మార్పు వచ్చినప్పుడు ఇవి ఇటువైపు, ఇవి అటువైపు కూడా వాడుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ 2 పాయింట్స్ అయితే మనం గుర్తుపెట్టుకోండి. ఎస్, వంట కోసం ఉపయోగిస్తున్నది ఎల్పిజి. ఎల్పిజిలో ఉండేది ఏమని చెప్పినా అండి, ప్రోపేనో లేకపోతే బ్యూటేన్ అని చెప్పినా అండి. ఎస్, ప్రోపేన్ ఫార్ములా C3H8 అండి, బ్యూటేన్ ఫార్ములా C4H10 అండి. మరి ఇక్కడ మనకి ఏది కనబడుతుందండి, C4H10 ఇక్కడ రాసినాం కదా. ఈ ఆప్షన్స్లో 4 గమనిస్తే ఇక్కడ C4H10, ఇది C9H20, ఇది మార్ష్ వాయువు, ఇది C6H6. సో ఆన్సర్ గోస్ టు ఫస్ట్ వన్, C4H10 అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పొచ్చు. సార్ ఇక్కడ C9H20 ఇది ఏంది, నానేన్ అంటాం. దీన్ని ఏమంటాం, నానేన్ అంటాం, నానేన్ అని అంటాం. అట్లాగే మార్ష్ వాయువు, ఎస్, మీథేన్ ప్లస్ సమ్ అదర్ కాంపోనెంట్స్ ఉంటాయండి, సమ్ అదర్ కాంపోనెంట్స్ ఉంటాయండి దీంట్లో. ఎస్, సో ఇది కూడా మనకు రాంగ్ ఆన్సర్. అట్లాగే C6H6 బెంజీన్ అంటామండి. మనకు కెమిస్ట్రీలో చాలా పాపులర్ అండి బెంజీన్. ఈ బెంజీన్ని మాత్రం మనం ఉపయోగించాం, ఇది కూడా తప్పు. మొత్తం మీద మన ఆన్సర్ ఏంటండి, ఫస్ట్ వన్ ఆన్సర్గా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఎస్, అట్లాగే 22 క్యారెట్ల బంగారంలో ఉండే రాగి యొక్క శాతం ఎంత. ఎస్, 22 క్యారెట్ల బంగారంలో ఉండే రాగి యొక్క శాతం ఎంత అని మనం చెప్పొచ్చు. ఇది క్వశ్చన్ అండి. సార్ ఆప్షన్లు ఏమి ఇచ్చిండు, 12.8, 10.8, 9.4, 8.4 అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సార్ ఇట్లాంటి దానికి మనం ఏం చేయాలి, మీకు ఆల్రెడీ తెలుసు. శుద్ధ బంగారం, ప్యూర్ గోల్డ్ అంటాం. శుద్ధ బంగారం ఎన్ని క్యారెట్లు, 24 క్యారెట్లు. శుద్ధ బంగారం ఎన్ని క్యారెట్లు, 24 క్యారెట్లు. ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్స్. మనకు తెలుసు 24 ఈజ్ ఈక్వల్ టు 100%. ఎప్పుడైనా మనం బంగారం షాప్కి వెళ్తే మాకు ప్యూర్ గోల్డ్ కావాలని చెప్తాం. ఎస్, బిస్కెట్ బంగారమే కావాలంటాం, అంటే అది శుద్ధ బంగారం. శుద్ధ బంగారం ఎన్ని క్యారెట్లు, 24 క్యారెట్లు. 24 ఈజ్ ఈక్వల్ 100% అనుకోవాలి. ఇచ్చింది క్వశ్చన్లు ఎంత, 22% ఇచ్చిండు. 22 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోవాలి. ఎప్పుడైనా తెలియదు దాన్ని ఎక్స్ అనుకోవాలి. ఏ క్వశ్చన్ అని ఇక్కడ 22 కాదు, రేపు పొద్దుగల 16 అని, 12 అని, 10 అని ఏమైనా అని ఇక్కడ క్వశ్చన్ ఏరియాలో అది మనకు సంబంధం లేదు. బట్ 24 ఈజ్ ఈక్వల్ టు 100 అనుకోవాలి, ఇది ఫిక్స్. ఇచ్చిన దాని ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోవాలి, ఫిక్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి, అడ్డ గుణాకారం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు ఏమవుతుందండి, 24 ఇంటూ ఎక్స్, ఎస్, దట్ ఈజ్ ఈక్వల్ టు 22 ఇంటూ 100 అనేది మనకు తెలిసింది. ఎస్, ఇక్కడ 24xని ఏం చేస్తుందండి, గుణిస్తుంది. కావున ఇటు వస్తే ఏం చేస్తుందండి, ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ 22 ఇంటూ 100/24 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 91.6% అని వస్తుంది. మీరు దీన్ని సింప్లిఫై చేసుకోండి. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకేమొచ్చింది, 91.6 వచ్చింది. 91.6 అనేది ఏ శాతం, బంగారం శాతం అండి. ఎస్, మనకి ఎగ్జామ్లో క్వశ్చన్లు అడిగింది ఏంటండి,
రాగి యొక్క శాతం అడిగిండు. నీకు వచ్చింది ఏంటండి? బంగారం శాతం అడిగిండు. నీకు కావాల్సింది ఏంటండి? రాగి శాతం కావాలి కదా. రాగి శాతం కావాలంటే మనం ఏం చేయాలా? 100 మైనస్ ఎక్స్. 100 మైనస్ ఎక్స్ అంటే ఎంత ఉందండి? 91.6 అండి. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 8.4% అవుతుంది. 8.4%. మరి 8.4% ఎక్కడ ఉందండి? ఎస్, 8.4% ఫోర్త్ ఆప్షన్లో ఉంది. రైట్ ఆన్సర్ గోస్ టు ఫోర్త్ అండి. చూడండి, సింపుల్ క్వశ్చన్. ఈ క్యాలిక్యులేషన్ కంపల్సరీ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఏ క్వశ్చన్ అని ఇవ్వని మనకు ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ ఓరియంటేషన్లో క్వశ్చన్ అడుగుతుండు కావున ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఏది ఇచ్చినా ఇట్లా చేయాలి. రేపు పొద్దుగాల ఇక్కడ రాగి ప్లస్లో వెండి కూడా అడుగుతున్నాడు అండి. ఎందుకోసం అంటే ఆర్నమెంట్స్ తయారు చేసేటప్పుడు అప్పుడప్పుడు రాగి స్థానంలో డిజైన్ని బట్టి వెండి కూడా ఉపయోగిస్తున్నాం. ఈ మధ్య కాలంలో టైటానియంని కూడా ఉపయోగిస్తున్నామండి. ట్రెండింగ్ టాపిక్ అండి. నువ్వు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. 22 క్యారెట్ల బంగారంలో టైటానియం ఎంత అని అన్నాడు. అక్కడ ఏమైనా కలుపుకొని నీకు తెలిసిపోతుంది కదా. 22 క్యారెట్స్లో 91.6% గోల్డ్ ఉంటే రిమైనింగ్ అనేది వాడు వెండి ఇస్తే వెండి అవుతుంది, టైటానియం ఇస్తే టైటానియం వస్తుంది. బట్ నువ్వు ఇక్కడ చేంజ్ చేస్తున్నాడని పరేషాన్ కావాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ దాన్ని చూస్తే పొగమంచు దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఆప్షన్లు ఏమి ఇచ్చిందో ఒకసారి చూద్దాం. పొగమంచు దీనికి ఉదాహరణ చెప్పొచ్చు. దాంట్లో వాయువులో ద్రవం అంటుండు, ద్రవంలో వాయువు అంటుండు, వాయువులో ఘనం అంటుండు, ద్రవంలో ద్రవం అంటుండు. యాక్చువల్లీ ఈ టాపిక్ ఈ 4 దేనికి రిలేటెడ్గా ఉన్నాయి? కొల్లాయిలకు సంబంధించినవి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కొల్లాయిల గురించి తెలవాలి. కొల్లాయిలు ఏంది? ఇది ఒక విజాతీయ మిశ్రమము, హెటరోజీనియస్ మిక్స్చర్ అని చెప్తున్నాం. విజాతీయ మిశ్రమం అంటున్నాం. ఈ విజాతీయ మిశ్రమంలో విక్షేపణ యానకము అట్లాగే విక్షేపణ ప్రావస్థ అనే 2 ఉంటాయండి. విక్షేపణ యానకము, విక్షేపణ ప్రావస్థ అనే 2 ఉంటాయండి. ఎక్కువ మోతాదులో ఉండేదాన్ని మనం ఏమంటాం? యానకం అంటాం. తక్కువ మోతాదులో ఉన్నదాన్ని మనం ఏమంటాం? ప్రావస్థ అంటాం. ఎక్కువ మోతాదులో ఉన్నదాన్ని యానకం అంటాం, తక్కువ మోతాదులో ఉన్నది ప్రావస్థ అంటాం. ఈ యానకము ప్రావస్థలు 2 కూడా 3 స్థితులలో లభిస్తాయండి. ఏంటి 3 స్థితులు? ఘన, ద్రవ, వాయు అండి. ఎస్, ఇవి లభించే విక్షేపణ యానకము ప్రావస్థలు లభించే స్థితుల ఆధారంగా కొల్లాయిడ్లు విభిన్న రకాలండి. ఎస్, ఆ రకాలకు సంబంధించినవే ఇవ్వండి. సో ఇప్పుడు ఈ ఆప్షన్ని పట్టుకొద్దాం. పొగ మంచు అంటున్నాం. వాయువులో ద్రవం, ద్రవంలో వాయువు, వాయువులో ఘనం, ద్రవంలో ద్రవం అంటుండు. పొగ అనేది ఏ రూపంలో ఉంది? వాయు రూపంలో ఉంది. ఎస్, ఇక్కడ మంచు అంటే మళ్ళీ ఘన రూపం అనుకునేరు. అది కాదండి. పొగ మంచుని ఎప్పుడైనా మనం ఏమంటున్నాం? అది ద్రవ రూపంలో ఉన్నది ఈ వాయువుతో కలిసిపోతుందండి. ఈ వాయువుతో కలిసిపోతుంది, మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ద్రవ రూపంలో ఉన్నది మొత్తం కూడా వాయువుతో కలిసిపోవడం వల్ల మనకి ఏమేర్పడుతుంది? పొగ మంచు అంటాం. వాయువులో ద్రవం, వాయువు పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, ద్రవం పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ గోస్ టు ఫస్ట్ ఆన్సర్ అండి. ఆన్సర్ అనేది ఫస్ట్ ఆన్సర్. కావున ఇక్కడ వాయువు శాతం అనేది ఎక్కువ, ద్రవ శాతం అనేది తక్కువగా ఉంటుంది. వాయు శాతం ఎక్కువగా ఉండి ద్రవ శాతం తక్కువగా ఉంటే అట్లాంటి దాన్ని మనం ఇక్కడ ఏ విధంగా మారుతుందని చెప్తున్నాం? పొగ మంచుగా మనం ఇక్కడ చెప్తున్నాం. ఆన్సర్ గోస్ టు ఫస్ట్ అనేది మనము చెప్పడానికి ఛాన్స్ అనేది ఉంది. ఎస్, వాయువు ఎక్కువ ఉండి ద్రవం తక్కువ ఉంటే ఇట్లాంటి కొల్లాయిని మనం ఏరోజోల్ అంటున్నాం. ఏమంటున్నాం? ఏరోజోల్ అంటున్నాం. ఇట్లాంటి కొల్లాయిని ఏరోజోల్ రకమైన కొల్లాయిడ్గా మనం చెప్పొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్. టిండాల్ ప్రభావాన్ని చూపించని ద్రావణం ఏది అంటుండు. చూపించని అన్నాడు క్వశ్చన్లో, క్లియర్గా చూసుకోండి. చూపించినా కాదు, చూపించని ద్రావణం అంటుండు. టిండాల్ ప్రభావం అంటే ఒక ద్రావణం గుండా, ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒక ద్రావణం అండి. ఈ ద్రావణం గుండా కాంతిని పంపిస్తే కాంతి ఎక్కడైతే పరిక్షేపణం చెందుతుందో, దీన్ని మనం ఏమంటున్నాం? టిండాల్ ప్రభావం అంటున్నాం. టిండాల్ ప్రభావం అంటాం. మరి టిండాల్ ప్రభావాన్ని ఏమేమి చూపిస్తాయి? వాస్తవంగా ద్రావణాలు టిండాల్ ప్రభావాన్ని చూపించవు. అవలంబనాలు కణాలు మధ్యలో ఉన్నప్పుడు టిండాల్ ప్రభావాన్ని చూపిస్తాయి. కొల్లాయిడ్లు టిండాల్ ప్రభావాన్ని చూపిస్తాయి.
అవలంబనాలు చూపిస్తాయి, కొల్లాయిలు చూపిస్తాయి, కానీ ద్రావణాలు మాత్రం టిండాల ప్రభావాన్ని చూపించవు. కావున ఈ 4 ఆప్షన్లలో ద్రావణం ఏది, అవలంబనం ఏది, కొల్లాయిడ్ ఏది అనే దాన్ని గమనించాలి. ఎస్, ఇక్కడ చూస్తే చక్కెర ద్రావణం వాళ్ళే ఇచ్చిండ్రు. ఎస్, చక్కెర ప్లస్ నీరు కలిపితే మనకేమొస్తుందండి, చక్కెర ద్రావణం అవుతుంది. ఈ చక్కెర అనేది నీళ్ళలో కలిసిపోతుంది. కావున ఇది సజాతీయ మిశ్రమము. ఈ సజాతీయ మిశ్రమంని మనం ఏమంటున్నాం, ద్రావణం అంటున్నాం. ఎస్, ఇది ద్రావణం. అబ్జల్యూట్లీ చక్కెర ద్రావణం అనేది ద్రావణం. కావున ద్రావణాలు టిండాల ప్రభావాన్ని చూపించవు. ఆప్షన్ 1 అయితే నేను ఫస్ట్ ఎలిమినేట్ చేసిన. సబ్బు ద్రావణం, స్టార్చ్ ద్రావణం, చాక్ పౌడర్ ద్రావణం. సబ్బు అనేది నీళ్ళలో కరుగుతుందా, నీళ్ళలో కరగదు. ఇది ఒక రకమైన అవలంబనాన్ని ఏర్పరుస్తుంది. అవలంబనాలు టిండాల ప్రభావాన్ని ప్రదర్శిస్తాయి. స్టార్చ్ పిండి రకమైన పదార్థం, ఇది కూడా నీళ్ళలో కరుగుతుందా, కరగదు. ఇది కూడా అవలంబనాన్ని ఏర్పరుస్తుంది. చాక్ పీస్ పౌడర్ కూడా నీళ్ళలో కరగదు. ఇది కూడా అవలంబనాన్ని ఏర్పరుస్తుంది. 2వ ఆప్షను, 3వ ఆప్షను, 4వ ఆప్షన్లో మొత్తం కూడా అవలంబనాలుగా పనిచేస్తాయి. 1వ ఆప్షన్ మాత్రమే ద్రావణంగా పనిచేస్తుంది. కావున చూపించనిది ఏది అంటే ఆన్సర్ 1వది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్తున్నాం మనము, 1వది చెప్తున్నామండి. క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ టిండాల ప్రభావాన్ని చూపించేవని క్వశ్చన్ ఇచ్చిన అనుకో ఎగ్జామ్లో, అప్పుడు ఏమవుతుండే 2, 3, 4 ఈ 3 కూడా టిండాల ప్రభావాన్ని చూపించేవి ఆన్సర్ అవుతుందండి. సో చూపించనిది అడిగిండు, ఇక్కడ కన్ఫ్యూజ్ కాదు. చాలామంది ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ ఇక్కడనే అవుతారండి. ఎస్, సో ఆన్సర్ గోస్ టు 1గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్, నీటిలో కరిగిన ఉప్పును ఏ పద్ధతి ద్వారా వేరు చేస్తారు? హౌ కెన్ వి సపరేట్ ద సాల్ట్ ఫ్రమ్ ద వాటర్ విచ్ ఈస్ డిజాల్వ్ ఇన్ దట్? ఏ పద్ధతితో చేస్తాం? తేర్చుట అంటుండు, ఇగురుట అంటుండు, వడపోత అంటుండు, కిన్వనం అంటుండు. ఎస్, ఇక్కడ సింపుల్గా నువ్వేం చేయ తెలుసా, ఒక బీకర్ తీసుకో. ఈ బీకర్లో కొన్ని నీళ్ళు పోసిన తర్వాత దీనికి కొంచెం ఉప్పు కలుపు. సాల్ట్ కలిపిన తర్వాత దీన్ని స్టిర్ చేసిన తర్వాత ఈ ఉప్పు అంతా నీళ్ళలో కరిగిపోతుంది. కరిగిపోయినాక నాకు ఆ ఉప్పు కావాలి, దాన్ని సపరేట్ చేయమంటున్నాం. ఎట్లా చేయొచ్చు? ఏం చేస్తావు, దాన్ని కొండపోయి సిలిండర్ మీద వేడి చేస్తావు. సిలిండర్ మీద వేడి చేసినప్పుడు ఈ వేడికి ఏమైపోతుంది, ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా బయటకు ఆవిరైపోతాయి. ఇలా నీళ్ళన్నీ కూడా బయటకు ఆవిరైపోయిన తర్వాత కిందేం మిగులుతుంది, మనకు ఉప్పు అనేది మిగులుతుంది. ఈ ప్రక్రియను మనం ఏమంటున్నాం, ఇగురుట లేదా ఎవాపరేషన్ అంటున్నాం. ఇది మనకు బేసిక్ మెథడ్. సముద్రంలో కూడా ఇట్లా మడులు కడతారు, సముద్రానికి అవతల మడులు పెడతారు. అప్పుడు అలలు వచ్చినప్పుడు నీళ్ళన్నీ వచ్చి కూడా ఇక్కడ ఆగుతాయి. ఇట్లా నీళ్ళన్నీ ఆగిపోయిన తర్వాత ఈ మడుల నీళ్ళు ఇట్లనే ఉంటే కొన్ని రోజులు అట్లనే ఉంటే ఏమైపోతాయంటే ఎండకు వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది, ఆవిరైపోతుంది. కిందంతా ఏం మిగులుతుంది, మనకు సాల్ట్ అనేది మిగులుతుంది. ఇది కూడా ఎగురుటకు సంబంధించిన ప్రక్రియ అండి. మనకి ఎక్కడ కనబడుతుంది ఆప్షన్? 2nd దాంట్లో కనబడుతుందండి. సో ఆన్సర్ గోస్ టు 2nd. ఇది ఫండమెంటల్ క్వశ్చన్. సముద్రం గురించి అయినా రావచ్చు లేదా సాధారణంగా అయినా రావచ్చు. సో ఆన్సర్ గోస్ టు 2ndగా మనం ఇక్కడ చెప్పొచ్చు. అదేవిధంగా నెక్స్ట్, ఘనీభవనం ఈ క్రింద తెలిపిన వాటి నుండి మార్పు చెందును. ఘనీభవనం మీన్ ఫ్రీజింగ్ అంటాం. మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాం, ఫ్రీజింగ్ అంటున్నాం. ఈ ఫ్రీజింగ్ అనేది క్రింద తెలిపిన వాటి నుండి మార్పు చెందును. ఆప్షన్లను చూస్తే వేడి నుంచి శీతలంగా, ఘనం నుండి ద్రవంగా, ద్రవం నుండి బాష్పంగా, బాష్పం నుండి ద్రవంగా. ఒకసారి రివర్స్లో తీసుకొస్తా. బాష్పం నుంచి ద్రవం అయితే సింపుల్గా ఘనము, ద్రవము, వాయువు, ద్రవము, ఘనము. ఘనం నుంచి ద్రవంగా మారే ప్రక్రియను ఏమంటున్నాం, ద్రవీభవనం అంటున్నాం. ద్రవం నుంచి వాయువు మారే ప్రక్రియ ఏమంటున్నాం, బాష్పీభవనం అంటున్నాం. వాయువు నుంచి ద్రవంగా మారే ప్రక్రియను ఏమంటున్నాం, సాంద్రీకరణం అంటున్నాం. ద్రవం నుంచి ఘనంగా మారే ప్రక్రియను ఏమంటున్నాం, ఘనీభవనం అంటున్నాం. క్వశ్చన్ అడిగింది ఘనీభవనమే, ఇక్కడ ఘనీభవనం వచ్చింది. మరి ఆన్సర్ చూద్దాం. ద్రవం నుంచి ఘనంలోకి మారాలి, ఇటు నుంచి ఇట్లోకి మారాలి. ద్రవం ఇక్కడ వేడి నుంచి శీతలం అన్నాడు, ఘనం నుంచి ద్రవం అన్నాడు, ద్రవం నుంచి బాష్పం అన్నాడు, బాష్పం నుంచి ద్రవం అన్నాడు. కానీ ద్రవం నుంచి ఘనం ఎక్కడైనా కనబడుతుందా? లేదండి. ఇక్కడ మనం అనుకున్న ఆప్షన్ లేనప్పుడు చూసుకుంటూ వద్దాం. బాష్పం నుంచి ద్రవంగా మారితే, వాయువు నుంచి ద్రవంగా మారితే ఆన్సర్ ఏంది, సాంద్రీకరణము. ఇది తప్పు. ద్రవం నుంచి బాష్పంగా అంటే ద్రవం నుంచి బాష్పంగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటున్నాం. కావున ఇది కూడా మనకు తప్పు.
అదేవిధంగా ఘనం నుండి ద్రవంగా అంటే ఇక్కడ ఘనం నుంచి ద్రవంగా అంటే ఏం చెప్పినా ద్రవీభవనం చెప్పిన, ఇది కూడా తప్పు. 3 ఆప్షన్లను ఎలిమినేషన్ మెథడ్లో వచ్చినాం. అప్పుడు ఏమొచ్చింది, వేడి నుంచి శీతలంగా వచ్చింది. సింపుల్ గుర్తుపెట్టుకోండి, నేను ఏమన్నా ద్రవం నుంచి ఘన రూపంలోకి మారితే దాన్ని ఏమన్నా ఘనీభవనం అన్నా. అంటే ద్రవంని ఘనంగా మార్చాలంటే ఉష్ణోగ్రత తగ్గించాలా, పీడనం పెంచాలా. సపోజ్ H2O వాటర్ని ఫ్రిడ్జ్లో పెడితేనే మనకు ఐస్గా మారుతుంది. వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టాలంటే ఉష్ణోగ్రత ఏం చేయాలి, తగ్గించాలి, ప్రెజర్ని పెంచాలండి. అంటే ద్రవం ఎట్లా మారుతుంది, ఘనంగా మారుతుంది, ఉష్ణోగ్రత తగ్గుతుంది. అంటే ఇక్కడ నుంచి ఈ ద్రవం నుంచి ఈ ఘనంకి కంపేర్ చేస్తే టెంపరేచర్ చేంజ్ ఉందా లేదా, అందుకోసం వేడి నుంచి శీతలమని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ గోస్ టు ఫస్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. చూడండి, చిన్న టాపిక్ని ఎంత ఇండైరెక్ట్గా చేంజ్ చేయడం అనేది జరిగింది. సో ఆన్సర్ గోస్ టు ఫస్ట్ వన్ అండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇది పరమాణు నిర్మాణంకు సంబంధించినవి. ఇంతకుముందు క్వశ్చన్స్ అన్నీ కూడా పదార్థం రిలేటెడ్ క్వశ్చన్స్ అండి. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ నెలకి చూస్తే ఫస్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే, పరమాణు నమూనాలో దీర్ఘవృత్తాకార కక్షల భావనను ప్రవేశపెట్టింది ఎవరు? దీర్ఘవృత్తాకార కక్షల భావనను ప్రవేశపెట్టింది ఇక్కడ మన ఆప్షన్ చూస్తే జే.జే. థామ్సన్ పరమాణు నమూనా, పుచ్చకాయ నమూనా లేదా ప్లమ్ పుడింగ్ నమూనా అని మనం చెప్తున్నామండి. అట్లాగే సోమర్ఫీల్డ్ అజ్ముతల్ క్వాంటం సంఖ్యను ప్రవేశపెట్టిండు, దీని గురించి ప్రతిపాదన చేసిండు, అజ్ముతల్ క్వాంటం సంఖ్య. అట్లాగే ఈ పరమాణు నమూనాలలో బోర్ పరమాణు నమూనా తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళే సోమర్ఫీల్డ్ అండి. ఎవరు వచ్చిండ్రు? సోమర్ఫీల్డ్ రావడం జరిగింది బోర్ తర్వాత. బోర్ ఏం చేసిండు, ఇది కేంద్రకం అనుకుంటే కేంద్రకం చుట్టూ నిర్దిష్టమైన కక్షలను మనం ఏమంటున్నాం, నిర్దిష్టమైన శక్తి గల వాటిని ఏమంటున్నాం, కక్షలు అంటున్నాం. ఈ కక్షలకు శక్తి ఏ విధంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఇది కేంద్రకం చుట్టూ ఉన్న వాటిని మనం ఏమంటున్నాం, కక్షలు అంటున్నాం. ఈ కక్షలకి ఏముంటుంది, శక్తి స్థిరంగా ఉంటుందని ఎవరు చెప్పిండ్రు? బోర్ చెప్పిండ్రు. అయితే ఈ బోర్ చెప్పిన కక్షలు ఇది n=1, ఇది n=2, ఇది n=3, ఇది అండ్ సో ఆన్ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. n=1 అయితే ఇది K అంటాం, n=2 అయితే L అంటాం, n=3 అయితే ఎమ్గా మనం చెప్పడం జరుగుతుంది. అది సోమర్ఫీల్డ్ ఏం చేసినట్టే ఫస్ట్ దాన్ని వదిలేసి సెకండ్ దానికి ఒక దీర్ఘవృత్తాకార కక్షను, థర్డ్ దానికి 2 దీర్ఘవృత్తాకార కక్షలను, ఫోర్త్ దానికి 3, ఫిఫ్త్ దానికి 4 ఇట్లా ఇచ్చుకుంటా వెళ్ళిండు. అంటే ఈ కక్షలకు దీర్ఘవృత్తాకార కక్షలను ఇచ్చింది ఎవరు? సోమర్ఫీల్డ్. సో ఆన్సర్ గోస్ టు సెకండ్గా మనం చెప్పొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పి ఆర్బిటాల్ యొక్క ఆకారం ఏంది? ఆర్బిటాలు అనేకంగా ఉన్న ఎలక్ట్రాన్లను ప్రస్తుతం నింపుతున్న ఆర్బిటాలు 4. ఎస్ ఆర్బిటాల్ ఆకారం గోళాకారం, పి ఆర్బిటల్ ఆకారం డంబెల్ ఆకారం, డి ఆర్బిటల్ ఆకారం డబుల్ డంబెల్ ఆకారం, ఎఫ్ ఆర్బిటాలకు ఆకారం ఉండదు. మనకేమడిగిండు? పి ఆర్బిటల్ యొక్క ఆకారం డంబెల్ ఎక్కడ ఉంటుంది? ఆప్షన్ 1లో ఉంది. సో ఆన్సర్ గోస్ టు 1గా చెప్పొచ్చు. అట్లాగే ప్రధాన క్వాంటం సంఖ్యను ప్రతిపాదించింది ఎవరు? క్వాంటం సంఖ్యలు 4. ప్రధాన క్వాంటం సంఖ్య, అజ్ముతల్ క్వాంటం సంఖ్య, అయస్కాంత క్వాంటం సంఖ్య, స్పిన్ క్వాంటం సంఖ్య. ప్రధాన క్వాంటం సంఖ్యను ప్రతిపాదించింది నీల్స్ బోర్ అండి. అజ్ముతల్ వచ్చేసి సోమర్ఫీల్డ్ అండి, అయస్కాంతం వచ్చేసి ల్యాండే, స్పిన్ వచ్చి ఉలెన్బేక్ అండ్ గౌడ్ స్మిత్ అండి. ప్రధాన క్వాంటం సంఖ్య అన్నట్టుగా ఉన్న నీల్స్ బోర్ అండి, థర్డ్ ఆన్సర్ అండి. ఇది రైట్ ఆన్సర్ అండి. అట్లాగే నెక్స్ట్ దాన్ని తీసుకుంటే, సమాన శక్తి గల ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే జత కూడడం జరుగుతుందని తెలుపుతున్న నియమం ఏంది? ఎలక్ట్రాన్లను ఆర్బిటాల్లో నింపాలంటే 3 నియమాలు పాటించాలి. అబ్బౌ నియమము, తక్కువ శక్తి ఉన్న దాంట్లో ఫస్ట్ నింపాలి. హూండు నియమము, సపోజ్ ఇవి 3 ఆర్బిటాల్ అనుకుంటే దీంట్లో ఒకటి నింపాలి, దీంట్లో ఒకటి నింపాలి, దీంట్లో ఒకటి నింపాలి, తర్వాతనే జత కూడాలి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి నింపిన తర్వాతనే జత కూడాలని తెలిపింది ఏ నియమము? హూండు నియమము. సో ఆన్సర్ గోస్ టు ఫస్ట్ వన్, దట్ ఈస్ ద హూండ్స్ రూల్. అట్లాగే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ప్రస్తుతం ఆవర్తన పట్టికలో ఎన్ని పీరియడ్లు గ్రూపులు ఉన్నాయండి? ఈ ప్రతి ఒక్క మూలకం గురించి తెలుసుకోవాలంటే మనకు ఆవర్తన పట్టిక తెలవాలి. నవీన ఆవర్తన పట్టికలో మనకు 18 గ్రూపులు 7 పీరియడ్లు ఉంటాయండి. నిలువుగున్న వాటిని గ్రూపులు అంటాం, అడ్డంగా ఉన్న వాటిని పీరియడ్లు అంటామండి. మనకి ఎక్కడుంది? 18 గ్రూపులు 7 పీరియడ్లు. 18 గ్రూపులు
7 పీరియడ్లు మనకు ఇక్కడ 18 గ్రూపులు 7 పీరియడ్లు ఉందండి. ఫస్ట్ ఆన్సర్ మనకు రైట్గా చెప్పొచ్చు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 18 పీరియడ్లు ఉండవు తప్పండి. 7 పీరియడ్లు ఉన్నాయండి, ఓకే, బట్ 7 గ్రూపులు అండి, ఇది కూడా తప్పండి. 18 పీరియడ్లు 18 గ్రూపులు అండి, ఇది తప్పండి. సో ఆన్సర్ గోస్ టు 1. ఆన్సర్ ఈజ్ 1గా మనం చెప్పొచ్చు. అట్లాగే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఫ్లోరిన్ విషయంలో సరైన దానిని గుర్తించండి. ఎస్, ఒక ప్రత్యేకమైన మూలకం గురించి మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగిండు. దీనిని సూపర్ హాలోజన్ అంటాం. వెరీ గుడ్, సూపర్ హాలోజన్ అంటాం, కరెక్టే. నీటి యందు ఫ్లోరిన్ గాఢత ఎక్కువగా ఉంటే ఫ్లోరోసిస్ అనే వ్యాధి మనకు వస్తుందండి. ఎస్, ఇది 3 మిల్లీగ్రామ్స్ ఫర్ లీటర్, మినిమం 3 మిల్లీగ్రామ్స్ ఫర్ లీటర్ కంటే ఎక్కువైతే ఫ్లోరోసిస్ వస్తుంది, ఇది కూడా కరెక్టే. నీటి నుండి ఫ్లోరిన్ తొలగించు అతి సులభమైన మరి చౌకైన పద్ధతిని నేషనల్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నాగ్పూర్ వాళ్ళు కనుగొన్నారు, ఇది కూడా కరెక్టేనండి. ఫ్లోరోసిస్ వలన దంతాలు ప్రభావితమవుతాయి, దంతాలపైన పచ్చగా గీతలు పడతాయండి. రేపు పొద్దుగాల ఈ దంతాల ప్లేస్లో ఎముకలు అంటే ఎముకలు వంకర టింకరగా మారుతాయండి, ఇది కూడా రైటేనండి. ఏ రైట్, బి రైట్, సి రైట్, డి రైట్, 4 రైట్ అంటే మనకి ఇక్కడ 4th ఆప్షన్లో ఉందండి. సో ఆన్సర్ గోస్ టు 4th ఆప్షన్గా మనం ఇక్కడ చెప్పడానికి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయండి. మిగిలిన సెషన్స్లో మనకు మిగిలిన క్వశ్చన్స్, మిగిలిన చాప్టర్స్ యొక్క ఏరియాస్ అన్నీ కూడా మనం ఇక్కడ డిస్కషన్ చేద్దాం. మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.